అంటే ఇప్పుడు ఓన్లీ మందు పోసి దాని మీద పసరు పెట్టి చేతి ఎట్లా చేస్తారు దాన్ని పసరు పెట్టి మసాజ్ చేస్తారా మసాజ్ చేస్తాం. ఎట్లా పసారు కాదు, దేంతో చేస్తారు నువ్వుల నూనె తెచ్చి ఈ ఆకంతా దాంట్లో ఉడకబెట్టాలి. అది మనం మెత్తగా నూరి ఆకును ఉడకబెట్టి ఉడికేటప్పుడు ఇట్లా పిండితే అది ఒట్టికి కావాలి ఆకు. అది ఆరనిచ్చి ఆ తైలం అంతా ఉడబోసుకొని ఆ పిసరునంతా పిండి అది వారేసి నూనె తయారు చేసి పెట్టుకుంటాం. ఆ నూనెతోనే మసాజ్ చేస్తాం మొత్తం చేతితోటి. ఇంకా చేతులతోనే, మళ్ళీ కాళ్ళతో చేస్తారు అనుకున్నా. చేతితోట లేకుండా ఇంకా వేరే ఇంకేం ఉండదు, చేతితోనే. చేతితోటి మొత్తం అది కిందికి మీనికి తొప్పే మొత్తం చేతులుగా ఎక్కినా అక్కడ వేయాలి, తుడవాలి, మళ్ళీ రుద్దాలి. ఎందుకంటే చేయడం కూడా అందరూ చేయడానికి అవుతుంది కాని పని అది. ఎందుకంటే అది మనం ఎచ్చలని చెప్పుకునేది లేదు, కానీ అందరితో అయ్యేది కాదు. ఇంకేదన్నా మీకు తెలిసిన వైద్యాలు ఇంకేమున్నాయి? ఇంకేం చేయం మనం, అదొకటి తెలియదు అసలు. నేను పట్టించుకోరు కూడా. ఎందుకంటే ఇది ఒక్కటి అది ముందలేసుకున్నందుకు ఒక పెద్ద అదే అయింది. కానీ ఇప్పుడు ఎట్లుంటుంది ఇది అంటే, బాగా అయితే ఎవరేమన్నారు, కానీ బాగా కాకపోతే వంతోటి కొత్తి బాగా కాకపోతే అది ఇది అని అంటారు. ఎందుకు ఆ వేషం అంతా మాస్తున్నారు. మనకు ధరించి దుడ్లు అడగనికే శాత కాదు. ఇంకా అన్నీ వేషాలు, ఇంకా ఎవడు చేయాలి? ఈడ సాధన ఏమైనా చేస్తారా మీరు? సాధన చేసుకుంటాం. సాధన చేసుకుంటూ ఇది చేతనైన హైదరాబాద్ దగ్గరనే ఈదుల నాగులపల్లి చెప్పే 70 సంవత్సరాలు బాగుంటాడు, మంచి 120 కిలోలు ఉంటాడు. ఆడ మోతి గణపురంలో వచ్చి మందు తీసుకుపోయి తిన్నాడంటే 5,000 ఇచ్చి తక్కువగా లేదని మళ్ళీ ఇంకా ఎక్కువ పైసలు అయినా ఇస్తే వేరే మందు మారుసాది ఇది అంటుంటే మనకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆడ, మనకు గుర్తున్న ఆయన. ఏంటంటే ఇది పరితే ఈ మందులు తింటే అయ్యేది కదా, నువ్వు చక్కగా శ్రీశైలం బాగా అవుతుంది అన్న. నెంబర్ ఉంది అంటే ఉంది అన్నాడు. మాట్లాడిండ్రు. ఎంత వయసు అంటే 70 అని. నాయన నీకు ఈ 70 ఏళ్ళకు నేను చూడలేదే, 60 కాడ నుంచి లోపలికి చూసిన అంటే ఏం కాదులే అవుతుంది అన్నాడు. 70 ఏళ్ళకు నీకేం పోయే కాలమే, ఇంకా ఆ కోరికలు ఏదో భగవంతుడు అనుకొని గమ్మునుండక అన్న. చూడాయని ఒక్కటే మాట అన్నాడు, మొగతనం ఎప్పుడు పడిపోతే మొగోడు అప్పుడే చచ్చిపోయినట్టు అన్నాడు. మొగతనం ఎప్పుడు పడిపోతే మొగోడు అప్పుడే చచ్చిపోయినాడు. ఒక్కటే మాట అన్నాడు. చూడా ఏమే అట్లా మాట్లాడుతుంది అంటే, అవునాయా మొగతనం లేని మొగోడు ఎందుకు? ఇంకా నువ్వు పండకపో, పండేదానికి దీనికి సంబంధం లే. మొగతనం లేకపోతే మొగోడు చచ్చిపోయినట్టు. రోజుకు ఒక్కసారి పిర్రుగా లేచినప్పుడు శరీరం మొత్తం నరాలన్నీ వంగుతాయి, శరీరం మొత్తం హుషారు వస్తుంది. అది బంద్ అయినాక శరీరం అంతా మన నరం ఇంజెక్షన్ ఇచ్చినట్టు అవుతుంది. అది లేవకుండా ఉంటే కాలు చేతులు ఈడ్చుకొని పోతాయి అంటాడు. అబ్బా ఇది కూడా వాస్తవమే కదా అనుకున్నాం. రా అయితే నేను నీతో మొగోళ్ళ దాంట్లో కలుస్తా, కాకపోతే నేను ఆడేళ్ళ దాంట్లో కలవాల్సిందే అని డైరెక్ట్గా ఆయన పెద్ద మంచి వచ్చే చూపించుకునే పరమాత్మ దేవల్ల మంచిగా అయిండు. ఆయనకు 70 ఏళ్ళ ముసలోనికి కూడా ముసలోడు కాదు, మరిదులో ఉన్నట్టు 70 ఏళ్ళ వయసు బాగా అయిండు. అంటే ఇంకా పై ఏజ్ వాళ్ళకి ఎవరికైనా అంటే ఏజ్ నుంచి ఏజ్ వరకు ఇట్లాంటి కేసులు జరిగినాయి మీకు బాగా? మాతోనే అంగ ఎక్కువ 60, 65, 70 నుంచి ఇక్కడ ఎనికే చేసినాం అనుకో. ఇంకా 80 సిగ్గు లేకుంటుంది ఎవరికన్నా. చేపించుకునేటోనికి సిగ్గు లేకుండా నాకన్నా ఉండాలి. ఎక్కువ 30-35 వాళ్ళు ఎక్కువ ఉండరా? 30-35 వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఎక్కువ ఉన్నారా? మొత్తం వాళ్ళే ఈ ల్యాప్టాప్లు పెట్టుకొని ఇక్కడ ఉండి అవి పని చేసుకుంటారు, ఈ పని చేయించుకొని పోతారు. అంతేనా? 30, 35, 40. ఒక పురుషాంగం పనిచేయలేదు అంటే ఒక మొగడు జీవితం అయిపోయినట్టే. ఇది వాస్తవం. ఎందుకంటే 30-35 ఏళ్ళ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఐటీ సెక్టార్లో ఉండి వర్క్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆయనకు లెక్క కూడా లేదు ఇప్పటికీ, అంతమంది వచ్చిపోయారంట. అంటే ఫిజికల్గా డాక్టర్ దగ్గరికి పోదామంటారు, చూస్తారేమో, లేకుంటే ఇది లేదు నాకు ఇలాంటి వీక్నెస్ ఉంది అని చెప్పేసి ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది. కానీ ఇలాంటి దానికి చక్కటి పరిష్కారం ఉంది. అది మీకు శ్రీశైలం ఫారెస్ట్లో ఉంది. నేను మీకు డీటెయిల్స్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను. ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను. లొకేషన్ ఆయన ఫోన్ నెంబర్ పర్మిషన్ ఇస్తే ఫోన్ నెంబర్ పెడతా, లేదంటే నేను లొకేషన్ పెట్టే ప్రయత్నం చేస్తాను. నేను ఇక్కడ నుంచి ఇక్కడికి రావచ్చు. మీరు
ఆయన ఈ విద్యను ఎవరికైనా నేర్పించారా లేకుంటే ఇప్పుడు మీరే చేస్తున్నారా? ఇప్పటికైతే మేమే చేస్తున్నాం. ఎవరికి నేర్పించలేదా? మీ తరం మరి ఎవరికి కాదు, సరైన వాడు ఎవడు వస్తలేడు కదా. నేర్చుకోనికి రెడీగా ఉండరు. నేర్చుకుంటే తాట తీస్తారు వాళ్ళది, వచ్చిన వాళ్ళది. 50,000 ఇస్తావా, 60,000 ఇస్తావా, 40,000 ఇస్తావా, ₹1,00,000 ఇస్తావా, తాట తీసే కాడ ఉన్నారు. డబ్బులకు వేగపడుతున్నారని చెప్పేసి కూడా విద్యను ఇప్పటిదాకా ఎవరికి నేర్పించలేదు. ఆసనం చూపెట్టుకొని నేను చేసుకుంటా, నీవు చెప్పినంతే తీసుకుంటా అనేటోడు వస్తే వానికి నేర్పుదామని ఉండాలి. సరే, మీరు ఫీజు ఎంత తీసుకుంటారు? మేము 10 నుంచి 15 వరకు. 10 నుంచి 15,000 లోపల. ఎన్ని రోజులు అవుతుంది ఈ ట్రీట్మెంట్ మొత్తం? 4 రోజులు. 4 రోజులు పడుతుంది. 4 రోజులు మీ దగ్గరనే ఉండాలి. 3 పూటలు చేయాలి రోజు, ప్రొద్దున అవతల వాళ్ళ ఆశ్రమే కదా. ఇంకా మనకి ఎంత దేశం అంతా తిరిగినామని ఎక్కువ ఇస్తే మేమేమన్నాం. 3 గతి లేకపోతే 10 కూడా ఇయ్యరు, 8 ఇస్తారు, 7 ఇస్తారు. ఎట్లా అంటే అట్లే. అంత పెద్దగా మనము ఇచ్చిందాం కదా నీకే కూడా ఏముండదు. ఊరిపోయినాక పంపుతాం అంటాడు కూడా అంతే. ఏం అది పైసలు పెద్దగా అది ఏముండదు, 10 ఎక్కువ తక్కువ. మీరు చేస్తున్న వైద్యం చాలా గొప్పదే, ఎందుకంటే అది అందరికి సాధ్యమైంది కాదు. మీరు ఎంత వీలైతే ఇబ్బంది పడ్డ వాళ్ళు, ఏమన్నా సమస్య ఉన్న వాళ్ళు రెడ్డి గారి దగ్గరకు వచ్చి మీరు చక్కనైన వైద్యం చేసుకోవచ్చు. ఇప్పటికీ సక్సెస్ రేటు 98% ఉంది. 1% మాత్రం ముందే ఆయన చెప్తాడు, అవుతుందా అవదా, పుట్టుకతోట లేకుండా మధ్యలో అయిందా. ఎందుకంటే వర్క్ స్ట్రెస్ వల్ల, వేడి వల్ల పురుషాంగం కోల్పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది అనేది చాలా రేరు. ఇలాంటి విద్య చేసేవాళ్ళు చాలా రేరు. ఇలాంటి ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇచ్చి చేసేవాళ్ళు, మర్దన చేసి దాన్ని పెంపొందించే వాళ్ళు కూడా చాలా రేరు. నేను దీంట్లో ఇంకొకటి విన్నానే, కొందరికి పురుషాంగం చిన్నగా ఉంటుంది, కొందరికి పురుషాంగం పెద్దగా ఉంటుంది. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? చిన్నగా అంటే పుట్టుకతోనే చిన్నగా ఉంటే మనం ఏం చేయలేదు. పుట్టుకతో చిన్నగా ఉంటే ఏం చేయలేదు. ఒకవేళ మధ్యలో ఈడ్చుకపోయి ఉంటే అది మామూలుగా ఎప్పటిలాగా అవుతుంది. ఎప్పటిలాగా అయ్యే అవకాశం. ఇప్పుడు బలం తగ్గే పద్ధతి చిన్నగా అవుతుంది, చాలా మందికి అవుతుంది. అవును. ఇప్పుడు పుల్పా లేస్తుంది. ఇది సమస్య, అందరు తెలుసుకోవాల్సిన సమస్య. అడుగుతున్నాను నేను. కొందరికి వీర్యము పడిపోతుంటుంది, ఆ నరాలు వీక్ అయితేనే పడిపోతుంది. నరాలు వీక్ అయ్యే పెడుతుంటేనే పడిపోతుంది. కొందరికి మూతి కడుకోగానే పడిపోతుంది అంట. మస్తు అవన్నీ ఇంకా ఏ గ్యాస్ట్రాక్ వచ్చినాయి. అంతేనా? ఇప్పుడు రుద్దుతుంటే చేతులనే పడిపోతుంది. అంతేనా? కొంతమందికి మీరు అన్నట్టుగా తొందరగా పడిపోతుంటుంది. కొంతమంది ఏమంటారంటే ఎక్కువ సెక్స్ చేయడం వల్ల, ఏజ్లో సెక్స్ చేయడము తప్పు, చేయకూడదు, ఎంత వీర్యము పడిపోతే అంత ఆయుష్ తగ్గుతుంది అని చెప్పేసి విన్నాము. ఇది ఎంతవరకు వాస్తవం? అవన్నీ వేస్ట్. 60 ఏళ్ళు 70 ఏళ్ళు వాళ్ళు సెక్స్ చేస్తే ఆయుష్ తగ్గుతుంది, సెక్స్ చేయకపోతేనే వాళ్ళ బాడీ గట్టిగా ఉంటుంది అని చెప్పేసి అంటారు కదా. అవును. ఇప్పుడు మొదలు నువ్వు ఇప్పటి నుంచి, ఈ వయసు నుంచి నువ్వు చిన్న పిల్లగాని నుంచి సచ్చినాక వండుకోకు, అట్లే ఉంటావా వయసు తగ్గకుండా. వయసు రోజు రోజు పెరుగుతున్నా కదా, వయసు పెరుగుతుంటుంది. వయసు పెరుగుతుంది కదా, వయసు పెరిగినా ఇంకా పెరగకుండా ఉంటుంది, నువ్వు తగ్గకుండా ఉంటావా? పెరుగుతుంటుంది, వయసు పెరుగుతుంది, చచ్చిపోయేదే కదా. అంతే కదా. నీ వయసు వచ్చేటాలకు నువ్వు చచ్చిపోయేదే కదా. పండుకున్నా చచ్చిపోతాడు, పండుకోకున్నా చచ్చిపోని వయసు వచ్చే వరకు. ఇప్పుడు 80 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు కూడా గట్టిగా ఉండరు పండుకునేటోళ్ళు. మరి ఎట్లా అంటారు? అట్లా అంటావా? గట్టిగా ఉంటేనే పండుకోనికి శాతం అవుతుంది, గట్టిగా లేని ఏమంటారు. అంటే పెద్దోళ్ళు ఒక శాస్త్రం చెప్పేది నేను విన్నాను, ఎద్దు దున్ని చావాలి, మొగోడు ఆ పని చేసి చావాలి. కాకపోతే మంది శిల్కలలో కౌలుకు తీసుకొని చేయకూడదు, ఎవరు చేనులాడు పని చేసుకోవాలి. అంత ఏదన్నా మనకు నచ్చిన శిల్క మన అంచదుంటే అన్నోటి దుంతే దున్నొచ్చు, దున్నకుండా దొంగ మంది శిల మేయకుండా యాపాసరం ఉండదులే. అన్నోటి నోటి ఉంటే ఉండొచ్చులే, మంచిది. అవే తప్పుడు అవుతాయి, మంచివే తప్పుడు అనుకో. ఇప్పుడు ఊరికే వీర్యం కారిపోతుంటుంది, కొందరికి సెక్స్లో పాల్గొనలేరు, కొంతమంది అంటే ఊహించుకోగానే పడిపోతుంది. అది మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? నరాల వీక్. వాళ్ళకి ట్రీట్మెంట్ చేశారా మీరు? అదే ఈ మసాజ్ చేస్తే కొంతమందికి మంచి కవరప్ అయినాయి. అయితే వాళ్ళు అది మసాజ్ చేస్తే నరాలు క్యూర్ అవుతాయి. క్యూర్ అయినాక మనం మందులు ఇస్తే అవి మందులు పనిచేస్తాయి. ఇప్పుడు ఏం చెప్పిండు పెద్ద మంచి అంటే, ఈ రెండు 4 నరాలు మనకు ఎన్నుకు రక్తచలనం ఉంటాయట. ఈ 4 నరాలు కరెక్ట్గా రక్తచలనం వస్తుంటే ఇంద్రియం తయారవుతుందట. ఓకే. ఇంకా దానికి ఏం ఇబ్బంది ఉండదంట. ఇంద్రియం తయారైతేనే కదా ఆయనకు బలం వచ్చేది. ఒక్క విషయాన్ని అడుగుతానే నేను, మగపిల్లగాడు కానీ ఆడపిల్ల కానీ ఏ వయసు నుంచి సెక్స్ చేసుకునే అవకాశం ఉంటుంది? ఎప్పుడు నుంచి సెక్స్ చేయాలి? వాళ్ళకు 15-16 సంవత్సరాల నుంచి ఉంటుంది. మగపిల్లలకి కానీ ఆడపిల్లలకు కానీ
అప్పుడు 12 సంవత్సరాల నుంచి అంటుండ్రు కదా. కానీ 16, 18 అనుకోండి. ఇప్పుడు ఇప్పుడు 12 కానుంటే లెక్క. 12 కాంచెలే లెక్క. కానీ చిన్నపిల్లలు కాబట్టి 12 సంవత్సరాలకు పిల్ల పెద్ద మంచి అయిందంటే మొగం తొలికి తోలుతుండ్రు. అప్పుడు తోలుతుండే మీరు చిన్న ఉన్నప్పుడు. అప్పుడైనా ఒకటే వయసు, ఒకటే మంతులు, ఇప్పుడైనా ఒకటే మంతులు కదా. కానీ ఇప్పుడు మెచ్యూర్మెంట్ పెళ్ళిళ్ళుగా, అది ఏంటి అనేది తెలియాలి. ఒకటి ఇప్పుడు మంది ఏంట అయినా పోవచ్చు, మన ఏంట అయినా రావచ్చు అనేది పెట్టిండ్రు కదా. కానీ 12 సంవత్సరాల నుంచి ఎప్పటి వరకు సెక్స్లో పాల్గొనవచ్చు ఒక మనిషి, అంటే స్త్రీ కానీ పురుషుడు కానీ, ఏజ్ వచ్చేంత వరకు? దాన్ని వాళ్ళ బలాన్ని బట్టి ఉంటుందిలే. అంతే. 50, 60 వరకు, 70 వరకు ఉన్నారు. ఎట్లా అంటే అట్లా. ఎట్లా అంటే అట్లా. దానికి ఇప్పుడు శాతనైనోడు ఎంత దూరం నడిస్తే ఎవరు వద్దంటారు, శాతగానోడు ఈయనే తిరుగుతాడు, మట్టుకుంటాడు. అంటే కానీ కొంతమంది వయసుకు దానికి ఏం పెద్దగా సంబంధం ఉండదు. మన శరీర బలానికి, తత్వానికి ఉంటుంది. శరీర తత్వం గట్టిదైతే గట్టి పని చేస్తాము. ఓన్లీ పురుషులకైనా, స్త్రీలకు ఏమన్నా? స్త్రీలకు మనం ఏం చేయం, ఓన్లీ పురుషులకు. పురుషుల వరకే. అవన్నీ మనకే. శివ. థ్యాంక్ యూ. శివార్పణ. అంతే. సో చూసారు కదా ఫ్రెండ్స్, చెప్పలేని సమస్య, చాలామందికి ఉన్న సమస్య. కానీ దీనికి చక్కనైన ఆయుర్వేద వైద్యం ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తుంది. ఆయనకు ఒక గురువుగారు ఇచ్చిన వైద్యం. ఇప్పటికీ దానికి ఎంతోమందికి సక్సెస్ రేట్ తోటి పోయినారు. దానికి పోయేదేం లేదు. కానీ అది లేకపోతేనే మనిషికి జీవితంలో ఏది లేదు. అందరూ ఇలాంటి వైద్యాన్ని చాలా రేర్గా, నేను ఇప్పుడు శ్రీశైలం ఫారెస్ట్లో వచ్చి రెడ్డి గారిని కలవడం జరిగింది. కలిసి దీని గురించి నాకు తెలిసింది. ముందు తెలుసుకొని ఇక్కడికి మీకోసం ప్రత్యేకంగా దీనికోసం రావడం జరిగింది. దీని లొకేషన్ కానీ డీటెయిల్స్ కానీ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.